వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ, 3 రాజధానుల అంశానికి సంబంధించి కానీ, ఎవరినైనా బదిలీ చేయాలనేటువంటి అంశాలకు సంబంధించి కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని వ్యవస్థలకు సంబంధించి కానీ, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఇట్లా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు మరి న్యాయస్థానానికి వెళ్ళి స్టేలు తీసుకొచ్చి మరి అవి జరగకుండా ఆపినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జస్టిస్ రమణ గారికి సంబంధించి కూడా, అంటే టీడీపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకున్నటువంటి ఏదైతే కొత్త విధానాలు తీసుకొస్తే వాటిని అడుగడుగున మరి న్యాయ వ్యవస్థ పేరు చెప్పి అడ్డుకుంటున్నారనేటువంటి కామెంట్ కూడా జగన్ గారు గతంలో చేసినటువంటి పరిస్థితి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతిదాన్ని కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి దాన్ని ఆపేయడం. పేదవుడికి ఏదైనా చేయాలని ఆలోచన చేసిన ప్రతిసారి అదే రకంగా చేసినటువంటి సందర్భం వైసీపీ హయాంలో జరిగింది. అదే కాకుండా వైసీపీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించేటువంటి విషయంలో లేట్ అయ్యిందని చెప్పి కోర్టు సీరియస్ అయ్యి అప్పుడు బట్టు దేవానంద్ గారు జడ్జిగా ఉన్నారు. అప్పుడు 12% వడ్డీతో కలిపి చెల్లించాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా మరి డేటా సేకరించేటువంటి విషయాన్ని ఆ బాధ్యతను వాలంటీర్లకు ఎందుకు ఇస్తారని చెప్పి కూడా మరి అప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా తీర్పు, ఇట్లా అనేక వ్యతిరేక తీర్పులు రావడం జరిగింది. వాటిని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం అప్పుడు ఆ పార్టీలు చేశాయి. అయితే అప్పుడు హైకోర్టులో జడ్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని సుప్రీంకోర్టు కొలిజియం వేరే రాష్ట్రాలకు బదిలీ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టు దేవానంద్ గారు ఉన్నారు. దేవానంద్ గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు కాబట్టి, అదేవిధంగా మిగతా ఇద్దరు జస్టిస్ వెంకటరమణ, అదేవిధంగా మానవిత్ రాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ జగన్ సంబంధించినటువంటి కేసుల్లో వీళ్ళు వ్యతిరేకంగా, అంటే జగన్కి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారు కాబట్టి అది మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి బీజేపీ పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళను బదిలీ చేయించారని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పుడు బదిలీ అయినటువంటి 2023 ఏప్రిల్లో బదిలీ అయినటువంటి బట్టు దేవానంద్ గారు అప్పుడు మద్రాసుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొలిజియం మళ్ళీ ఇక్కడికి బదిలీ చేసింది. ఈ బదిలీ చేసిన తర్వాత వీళ్ళు బుద్ధి బయటపెట్టుకున్నారు. కొంతమంది కొన్ని వెబ్సైట్లలో కొంతమంది నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళు వాళ్ళ బుద్ధి బయట పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరినైతే బదిలీ చేయించారో తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాకపోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి చుక్కలే అంటున్నారు. అంటే న్యాయమూర్తులు కూడా రాజకీయాలు చేస్తారని మీరు చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మేము ఇంతకుముందు గతంలో మేమందరం కలిసి కుట్ర చేశామనే విషయం మీరు ఒప్పుకుంటున్నట్ట? నిజంగా వాళ్ళ మనసుల్లో రాజకీయ ఆలోచనలు ఉన్నాయో లేదో మనకైతే తెలియదు న్యాయమూర్తుల దృష్టిలో. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల నిజంగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు ప్రతి ఒక్కరికి కలిగే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇది చెప్పారో, న్యాయ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వ పరంగా మేము చేసేటువంటి పనులను అడ్డుకుంటున్నారు ఏదైతే అప్పుడు గతంలో అన్నారో అది నిజం అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? మీరు చేసేటువంటి ప్రచారం వల్ల సామాన్య ప్రజలు న్యాయ వ్యవస్థను నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు జస్టిస్ బట్టు దేవానంద్ గారు వస్తే మళ్ళీ ఏపీ హైకోర్టుకు వస్తే జగన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఏ రకంగా చుక్కలు చూపిస్తారంటారు? అంటే మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీరు ఏదైతే బదిలీ చేయించారో అక్కడ చెప్పి వాళ్ళతో అనుబంధంతో అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారు, మీకు ఇప్పుడు అనుబంధం ఉంది కదా ఎన్డీఏ గవర్నమెంట్తో, మీ మీద ఆధారపడి ప్రభుత్వ పాలన కేంద్రంలో నడుస్తుందని చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు కూడా అక్కడ మాట్లాడి గతంలో జగన్ గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తిని మళ్ళీ ఏపీ హైకోర్టుకు మీరు తీసుకొచ్చారనుకోవచ్చు. ఇప్పుడు అనుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కదా. అంటే మీరు తీసుకొచ్చుకొని ఇక్కడ మీకు నచ్చినట్టుగా కేసులు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనలో భాగంగానే మీరు మాట్లాడుతూ ఉన్నారు. చుక్కలు చూపిస్తామంటే ఏ రకంగా చుక్కలు చూపిస్తారు? ఏదైనా తప్పు చేస్తే అది వేరు, అంటే తప్పు చేయకపోయినా కూడా ఇక మాకు కావాల్సిన వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక చుక్కలు చూపిస్తామనేది దాని అర్థం నాకైతే అర్థం కాలేదు. ఏ రకంగా చుక్కలు చూపిస్తారనేది అనవసరంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని పోగొడుతున్నారు ఇట్లాంటి కొంతమంది మూర్ఖులు. జడ్జీలను బదిలీ చేయడం అనేటువంటిది సాధారణంగా జరుగుతున్నటువంటి అంశం, సాధారణంగా జరుగుతుంటుంది. సుప్రీంకోర్టు కొలిజియం మారుస్తూ ఉంటాయి. అట్లాంటి తెలంగాణ కూడా కొంతమంది బదిలీ అయ్యారు, మళ్ళీ తెలంగాణ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరు రాష్ట్రాలు కూడా ఈ రకమైన ప్రక్రియ కొనసాగుతుంది. అంతేగాని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి పంపించారని చెప్పి అప్పుడైతే ప్రచారం చేసి ఇప్పుడే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు.
మీరు కుట్ర చేశారంటే ఒప్పుకోరు. వీళ్ళు కుట్ర చేస్తారు, నిజంగానే కుట్ర చేస్తారు. వీళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు. వీళ్ళు వాళ్ళకి ఆ పేరు కూడా ఉంది, వ్యవస్థల్ని మేనేజ్ చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఒక పేరు కూడా ఉంది. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా న్యాయమూర్తులకు ఈ రాజకీయ రంగు కొలిమి వాళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా దయచేసి ప్రకటనలు చేయొద్దు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వైసీపీకి చుక్కలే అనడం వల్ల వైసీపీ పార్టీ నాయకులు ఏం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా ఈ జడ్జి గారు మాకు వ్యతిరేక తీర్పులు ఇవ్వడానికి వచ్చారేమో, గతంలో కూడా ఈ రకంగా తీర్పులు ఇచ్చారు కదా అని రేపటి రోజు ఏదైనా కూడా నిజంగా ఏదైనా నిజాయితీతో కూడిన తీర్పు ఇస్తే కూడా ఖచ్చితంగా అది అనుమానాలకు తాగిచ్చే విధంగా ఉంది వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వల్ల. తెలివి ఉండాలి కొంచెం. చుక్కలు చూపిస్తారు అంటే ఏం చుక్కలు చూపిస్తారు? ఏ రకంగా చుక్కలు చూపిస్తారు చెప్పండి? ఏపీ హైకోర్టుకు బదిలీ అనగానే ఇంకా అయిపోయింది, చుక్కలు చూపిస్తారు, ఇక తడదడలాడిపోతుంది, దబిడి దిబిడి, ఏంది అది పిచ్చి కాకపోతే.